ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, మీ దుబ్బాక నియోజకవర్గం ఎమ్మెల్యే గారు చేసినటువంటి వ్యాఖ్యలు మీరు విన్నారు, చూశారు. ఏంటి సార్ అంటే ఆ వ్యాఖ్యల్ని పరిగణలోకి తీసుకుంటే ఏమనుకోవచ్చు మనం, అసలు మీ అభిప్రాయం ఏంటి? ముందుగా యోయో టీవీ ప్రేక్షకులకు మరియు మీ అందరికి కూడా నమస్తే. ఏదేమైనా ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగానికి లోబడి మాట్లాడాల్సినటువంటి ఒక వ్యక్తి, ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు బహిరంగంగా బాహాటంగా చేయడం అనేది కొద్దిగా బాధాకరం. ఏమంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఏదో ఒక సాధారణమైనటువంటి వ్యక్తి, రాజకీయాలకు ముడిపడినటువంటి వ్యక్తి చేస్తే దాన్ని పెద్దగా మనం పట్టించుకోని అవసరం లేదు. కానీ ఒక ఎమ్మెల్యే లాంటి వ్యక్తి అనునిత్యం రోజు రోజు ప్రజల్ని ప్రభావితం చేయడము, ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా అకౌంటబిలిటీతో కూడుకున్నటువంటి అంశంగా మనం చూడాలి. ఈరోజు ప్రభుత్వం, ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం 10 సంవత్సరాలు నడిచింది. రాజ్యాంగబద్ధంగా ఏదైతే ఉండని ప్రజలు మ్యాండేట్ ఇచ్చిర్రు, దానికి అందరూ లోబడి అంగీకరించాల్సిందే. ఏ రాజకీయ పార్టీ కూడా దాన్ని తిరస్కరించాల్సినటువంటి అవసరం లేదు. రాజకీయాలకు లోబడి నడవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ మీరు 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి మీరు ఒక బాధ్యత కలిగిన ఎంపీ స్థాయిలో నుంచి వచ్చి ఈ రోజు ఎమ్మెల్యేగా గెలుపొంది, మరి బిల్డర్లు, వ్యాపారవేత్తలు అనుకొని మేము ప్రభుత్వాల్ని పడగొట్టాలని చెప్పి మిమ్మల్ని అప్రోచ్ అవడం అనేది అది కొంచెం దురదృష్టకరమైన అంశము. దాన్ని వాస్తవంగా కూడా ఈ రోజు ఉన్నటువంటి సమాజము ఎక్కడ కూడా సహించినటువంటి అంశం. అది భారతదేశంలో ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చిన తర్వాత, అంటే మీరు రాజకీయాన్ని, వ్యవస్థను ఎంత చీప్గా చూపిస్తున్నారనంటే, డబ్బున్న బిల్డర్లు లేకపోతే డబ్బున్న వ్యాపారవేత్తలు ఏదైనా చేయగలరా? అట్లంటే మరి ఇప్పుడు అదానీ, అంబానీ లాంటి వాళ్ళు కేంద్రంలో ఉన్నప్పుడు మరి బీజేపీ ప్రభుత్వాన్ని వాళ్ళు అనుకుంటే ఏమైనా చేయగలరా? అంటే మీరు అనేది అట్లనే ఉంది కదా. అంటే ఈడ బిల్డర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టాలని అనుకుంటే మరి అక్కడ కూడా ఇప్పుడు ఇండియా లెవెల్లో పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, పెద్ద పెద్ద డబ్బున్నోళ్ళు, లేకపోతే ప్రపంచవ్యాప్తంగానే ఉన్నటువంటి వ్యక్తులు మన భారతదేశంలో ఉన్నారు. మరి వాళ్ళు అనుకుంటే ఏదంటే శాసించగలుగుతారు కదా. మరి అనుకుంటే బీజేపీ ప్రభుత్వం కోల్దోసి కాంగ్రెస్ మరి చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఎంత స్టాండర్డ్ గా మీరు వక్ఫ్ బోర్డు బిల్లే తీసుకోండి, లేకపోతే 370 ఆర్టికల్ తీసుకోండి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఎంత పటిష్టంగా దేశానికి ఏది కావాలో అది నిర్మించుకోగలుగుతున్నాం మనం. అట్లాంటి వ్యవస్థలో ఉండి ఈరోజు మీరు వ్యాపారవేత్తలను అడ్డుపెట్టి మేము ప్రభుత్వాన్ని కూలగొట్టాలనుకుంటున్నారనే వ్యాఖ్యలు మీరు బహిరంగంగా పబ్లిక్ వేదికల పైన చేయడం అనేది ఇది వాస్తవంగా ప్రజాస్వామ్యాన్ని డైరెక్ట్ గా కూనీ చేయడమే. ఇది సరే, పార్టీలు ఏమైనా కానివ్వండి, ఆయన పార్టీకి సంబంధం లేదు. పార్టీలు కాదు సార్, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. ఈ రోజు మేము బీజేపీగా ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ని హ్యాపీగా స్వీకరించినాము. మాకున్నటువంటి 8 ఎమ్మెల్యేలతో అదే శాసనసభ 8 ఎంపీలు ఉన్నారు, 8 ఎమ్మెల్యేలు ఉన్నారు, మొన్న 2 ఎమ్మెల్సీలు వచ్చిర్రు. మేము హ్యాపీగా మా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాము. తెలంగాణ ప్రజలు ఇంకా భారతీయ జనతా పార్టీ ఇంకొక 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండాలని చెప్పి మాకు చెప్పింది. మేము అనుకున్న విధంగానే, లేకపోతే వాళ్ళు ఇచ్చిన విధంగానే మేము మా యొక్క పాత్ర పోషిస్తున్నాము. మీరు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి పోయిన ప్రభుత్వంలో నుంచి వచ్చి ఈ రోజు ప్రభుత్వాన్ని పడగొడతాము, లేకపోతే డబ్బున్న వాళ్ళు శాసిస్తున్నారు, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చెప్పి చెప్తున్నారనంటే అసలు మీరు ఏ తోవకు నడుస్తున్నారు? మీకున్నటువంటి నాలెడ్జ్ ఏంది? మీకున్నటువంటి పరిపక్వత ఏంది? ఒకసారి ఆలోచిస్తే చాలా దయనీయమైనటువంటి పరిస్థితులలో ఉన్నాయి. ఏదేమైనా మరి ప్రభుత్వం కూడా ఎందుకు ఊరుకుంటుందో మరి, లేకపోతే సుమోటోగా ఇప్పుడు కోర్టు అనుకుంటే కూడా, హైకోర్టు అనుకుంటే కూడా దీన్ని తీవ్రంగా పరిగణించవచ్చు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఇట్లా ప్రభుత్వాలు వడగొట్టుకుంటూ పోతే చివరికి మిగిలేది ఏంది? ఇంకా ఇప్పుడు ఇంకో ప్రభుత్వం వస్తే దాన్ని కూడా వడగొడతారు. రవీంద్ర రెడ్డి గారు, అంతకుముందు ప్రభుత్వం ఏర్పడ్డ నెలకే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుడు, మాజీ మినిస్టర్ ఎవరో మన కడియం శ్రీగారి గారు 3 నెలలు ఈ ప్రభుత్వం కూలిపోద్దని చెప్పేసి మాట్లాడారు. ఇప్పుడు అదే కడియం శ్రీగారి గారు వెళ్ళి అదే పార్టీలో ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఇలాగ చాలా మంది వ్యాఖ్యలు చేశారు. మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ప్రభుత్వం కూలిపోద్దని మాట్లాడారు. ఈ ప్రభుత్వాన్ని కూలగొడతామన్నట్టుగా మాట్లాడారు. ముఖ్యంగా చూసుకుంటే రఘునందన్ రావు గారు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, కిషన్ రెడ్డి గారు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు, ఇప్పుడు ఉన్నటువంటి గెలిచిన ఎమ్మెల్యేలు చాలామంది మాట్లాడారు. అట్లా
ఇప్పుడు రవి గారు మనం ఒక్కటి చూడాలి, అంతర్గత ప్రాబ్లమ్స్ వల్ల పార్టీలకు ఉన్నటువంటి అంతర్గత ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ప్రభుత్వంలో ఒక నాణ్యత లేకుండా, అంటే ఆ ప్రభుత్వాన్ని నడపగలిగే వ్యక్తులు, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఒకవేళ ఆయన సమర్థవంతంగా నడపలేకపోతే వాళ్ళ అంతర్గత సమస్యల వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తుందని చెప్పి అన్నారు. కానీ మేము నేరుగా భారతీయ జనతా పార్టీగానో లేకపోతే అటు కడియం శ్రీహరి గారు కూడా అన్నా కూడా వాళ్ళ పరిపక్వత లేదు, వాళ్ళకు బలం లేదు, వాళ్ళ లోపల వాళ్ళకి సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వం 3 నెలల కన్నా ఎక్కువ ఉండకపోవచ్చు. ఆయన తీరు వేర్లేండి, ఎందుకంటే బీఆర్ఎస్ లో ఉన్నాడు, బీఆర్ఎస్ ఎందుకంటే అప్పుడు 39 ఉన్నాయి కాబట్టి నేను అదే అంటున్నాను. ఇప్పుడు మీరు పొద్దున్న లేస్తే ఏ వార్తా ఛానల్ పెట్టినా 40-50 వార్తా ఛానళ్ళు ఉన్నాయి. ఏదో ఒక వార్తా ఛానల్లో ఎవరో ఒకరు ఏదో ఒక నాయకుడు ఏదో పార్టీకి సంబంధించిన ఆయన ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు నడవదు, వాళ్ళకు లుక్కలుక్కలు ఉన్నాయని చెప్పి అంటా ఉంటారు. అది ఓకే, అది కామన్ గా యూజ్ చేసే వర్డ్. కానీ నిజంగానే బిల్డర్లు వచ్చి ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని కలిసి ఖచ్చితంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలి, ఎంత ఖర్చు అయినా సరే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని అంటే దాని వెనకాల ఉన్నటువంటి ఇంటెన్సిటీ ఏంటి అసలు? అంటే మీరు ఏం ప్లాన్ చేస్తున్నారు? మీరు ప్రభుత్వాన్ని ఏం చేయదలుచుకున్నారు? ప్రజాస్వామ్యాన్ని ఏం చేయదలుచుకున్నారు? అసలు ప్రజల మ్యాండేట్ ని ఏం చేయదలుచుకున్నారు? ప్రజల ఆలోచనకు విరుద్ధంగా మీరు ఏదంటే అది చేయగలుగుతారా డబ్బు ఉంటే? అంటే మరి ఆ మాటలు ఎందుకు అనాల్సి వచ్చింది అంటే, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రియల్ ఎస్టేట్ అంతా భూమి అంతా పడిపోయింది, ధరలు తగ్గిపోయినాయి, భూములు కొనేవాళ్ళు లేడు, అమ్మేవాళ్ళు లేడు, రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి రెవెన్యూ ఆగిపోయింది, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వానికి దెబ్బే అయినా కూడా మరి ఈయన వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయిందనే ఉద్దేశంతో ఇట్లా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. రవి గారు మనం ఒకటి ఆలోచించాలి, ఏ ప్రభుత్వం కానీ ఏ ప్రజాస్వామ్యం కానీ కేవలం బిల్డర్ల కోసమో వ్యాపారవేత్తల కోసమో నడవదు. దేశం అనేది ప్రజలతో కూడుకున్నటువంటి అంశం. అన్ని వర్గాల ప్రజలు ఉంటారు, రకరకాల సమస్యలు ఉంటాయి, రకరకాల ఇది ఉంటాయి. ప్రభుత్వాలు వారి యొక్క అభిప్రాయాలను మేము మీకు ఈ రకంగా మేము సంక్షేమాన్ని పెంపొందిస్తాము, మీ బాగోగులు మేము చూస్తామని చెప్పి ప్రభుత్వాలు ఏర్పడతాయి, ప్రజల మద్దతుతో ఏర్పడతాయి. కానీ ఈ రియల్ ఎస్టేట్ రంగం కింద పడిపోయిందనో లేకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ప్రాబ్లం అయిందనో, ఓ వ్యాపారవేత్తకు లాస్ వస్తుందనో లేకపోతే ఆయనకు సంబంధించిన వ్యాపారాలకు ఇబ్బంది కలుగుతుందనో ఈ ప్రభుత్వం చేసే చేష్టలకు ప్రభుత్వాలు పడిపోతాయి అని అంటే ఈ దేశం అసలు ముందడికి నడవదు. ఫస్ట్ బాగా గుర్తుంచుకోవాలి. అండ్ ఇప్పుడు డబ్బున్నవాడే శాసిస్తాడు దేశాన్ని లేకపోతే డబ్బున్నవాడే చేస్తాడనంటే మీరు ఎక్కడ చూసినా డబ్బున్నవాడే ముందు ఉంటాడు. మరి ఇంకా అప్పుడు ప్రజాస్వామ్యం ఎందుకు, ఓట్లు ఎందుకు, ఈ తతంగం అంతా ఎందుకు? మనం ఎటుపోతున్నామట్టు? ఒకవేళ ఆ పాలసీని మీరు ముంగటికి తీసుకురావాలంటే మనం ఏ వైపు నడుస్తున్నట్టు? కరెక్ట్. మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించారంటే మీ పైన ఎంత నమ్మకం పెట్టుకొని గెలిపించినట్టు. అసలు నాకు తెలిసి ఎమ్మెల్యేగా గెలిపించారు, దుబ్బాక నియోజకవర్గానికి నిధులు తీసుకుని వచ్చి ఏ విధంగా డెవలప్ చేయాలని మానేసి ఇవన్నీ మాట్లాడుతున్నాను. నేను అదే చెప్తా ఉన్నా. ఇప్పుడు నేను నెక్స్ట్ అదే పాయింట్ కి వస్తా ఉన్నాను. యాక్చువల్ గా కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి దుబ్బాకకు ఎటువంటి సంబంధం లేదు. అతను దుబ్బాక పర్సన్ కాదు. దుబ్బాకలో ఆయన ఉంటున్నాడు, ఓకే, దుబ్బాకకి ఎట్లా వచ్చిండు ఉంటున్నాడు, దాంట్లో మాకేం ఇబ్బంది లేదు. ఆ నియోజకవర్గ వ్యక్తి కాదు. కానీ నిజంగా అట్లాంటి వ్యక్తి దుబ్బాక నుంచి ఎన్నుకోబడ్డాక ఇట్లాంటి మాటలు మాట్లాడి దుబ్బాక ప్రజల్లో ఈ రోజు ఏదైతే చరిత్ర కలిగిన దుబ్బాక ఉందో, పోరాటాలకు సాయుధ పోరాటాలనే తీసుకోండి, మలిదశ తెలంగాణ ఉద్యమమే తీసుకోండి, లేకపోతే రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ గారి హయాంలో రాష్ట్ర రాజకీయాలను ఒక మలుపు తిప్పినటువంటి రఘునందన్ రావు గారి విజయమే తీసుకోండి, ఇట్లా అంత చరిత్ర కలిగిన దుబ్బాక నియోజకవర్గాన్ని ఇతను చేసినటువంటి వ్యాఖ్యలతోని నిజంగా ఈరోజు మేము తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది దుబ్బాకలో. ఈయనను చూస్తే నిజంగా అంటే వ్యాపారవేత్తల గురించి ఎందుకు మాట్లాడిండో అని ఇప్పుడు మీరు అన్నారు. అసలు దాని వెనుక జరిగింది ఏంది, మరి ఏమై ఉంటది అని. ఈయన ఎమ్మెల్యేగా వచ్చినటువంటి అంశము, ఎంపీగా వచ్చినటువంటి అంశమే కంప్లీట్ డిఫరెంట్. తెలంగాణ ఉద్యమానికి ఇతనికి సంబంధం లేదు. ఈయన ఏ ఒక్కనాడు కూడా తెలంగాణ ఉద్యమం చేసి పార్టీలో కీలక పాత్ర పోషించి వచ్చినటువంటి వ్యక్తి కాదు. ఎప్పుడు కూడా ఈయన బయటకు వచ్చిండంటే అది మేనేజ్మెంట్ కోటాలోనే బయటకు వచ్చిండు. ఇక మేనేజ్మెంట్ కోటా అంటే మీకు తెలుసు, పార్టీలకు అమ్మాలు ఏమి ఇచ్చుకున్నాడో ఏం చేసుకున్నాడో మొత్తం మీద టికెట్ తెచ్చుకున్నాడు, తర్వాత ఎంపీగా గెలిచిండు, తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిండు. ఎట్లా గెలవాలో గెలిచిండు, ప్రజలు కూడా ఆయనకు పట్టం కట్టిరు, మేమేం దాంట్లో తప్పులేదు. కానీ ఈ రోజు మీరు గెలిచిన తర్వాత మీరు ఒక ఎంపీ నుంచి ఒక 10 ఏళ్ళు ఎంపీ చేసి ఈ సంవత్సరం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని మీరు దుబ్బాక నియోజకవర్గం గురించి ఎట్లా ఆలోచించాలండి మీరు?